చూస్తాం చేస్తామనే చందంగా దాదాపుగా 24 నుంచి 30 నెలల కాలాల పాటు ఈ విధంగా టైం దాటవేస్తూనే వస్తా ఉన్నారు. ఇంత టైం దాటవేసేసరికి మా రాష్ట్ర జేఏసీ నాయకులు విసిగి వేసారి వాళ్లకు వేరే దిక్కు లేక కింది స్థాయి కార్మికులకందరికీ పైన జరిగిన సమస్యలకు అంటే మనం ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకతను కి స్థాయి నాయకులకు లాస్ట్ మంత్ ఆగస్టు 25వ తారీఖు నాడు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. వారి ప్రకారం మేము ఈ నెల 15వ తారీఖు నుంచి ఒక 3-4 కార్యక్రమాలు చేపట్టాం. నల్లబార్జీల కార్యక్రమం అయితేనేమి, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ అయితేనేమి, అదేవిధంగా రిలయాంగర్ స్ట్రైక్ అయితేనేమి, అదేవిధంగా ఈ చివరిగా ఈ రోజు ర్యాలీ అయితేనేమి, అంటే మేము ఏ కార్యక్రమం చేసినా మాకు మేనేజ్మెంట్ నెగోషియేషన్ ద్వారా మాకు చర్చల ద్వారా ఎటువంటి ఫలితం రాలేదు. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే జనరల్ గా విద్యుత్ ఉద్యోగులు అనేటోళ్ళు బయటికి రాకూడదు. దీని ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే మౌలిక వసతుల్లో ముఖ్యమైనది విద్యుత్ అనేది. కానీ మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినా అంటే దీని బాధ్యత మేనేజ్మెంట్దే తప్ప మా రాష్ట్ర నాయకులది కాదు, మా కార్మికులది కాదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం మాకు ఈ రోజు వరకు ఒక కార్యక్రమం ఇచ్చింది. తర్వాత ఈ సమస్యలన్నింటినీ మా మేనేజ్మెంట్ కు రాష్ట్ర జేఏసీ వారు ఆల్రెడీ ఇచ్చారు. కానీ మేము కూడా మన కలెక్టర్ అనేవారు మనకు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటర్ మన రాష్ట్ర ప్రభుత్వంలో మనకు డైరెక్ట్ గా పరిపాలనలో ఒక భాగం కాబట్టి మా ఈ కోరికలను మన కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పోతాదనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేస్తూ దాదాపు 600 మందితో మేము ఇక్కడ మా విద్యుత్ ఉద్యోగులంతా ఈ రోజు ర్యాలీతో వచ్చారు. కాబట్టి మీ ద్వారా గవర్నమెంట్కి అయితేనే కలెక్టర్ గారికి అయితే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా మా కలెక్టర్ కూడా దీంట్లో పాలు పంచుకుంటారని, మా విద్యుత్ ఉద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపుతారని. ఎందుకంటే అందరికి వెలుగునిచ్చే మా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు వెలుగులో లేడు. వాళ్ళకి ఇచ్చే అరకొర జీతాలతో ఇంతవరకు వాళ్ళకైతే 2022 PRC సంబంధించి అరియర్స్ ఇస్తామని చెప్పి అరియర్స్ ఊసేలేదు. అరియర్స్ అడిగితే 30% ఇస్తాం, 20% ఇస్తాం, 50% ఇస్తామని చెప్పి అది కూడా ఇంతవరకు లేదు. పర్సెంటేజ్ ఇచ్చేది ఇవ్వాల్సిన అరియర్స్ ఖచ్చితంగా అంతా ఇవ్వాలా. అదేవిధంగా వారికి సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని చెప్పి మన సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. బట్ దాన్ని కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా. దాదాపుగా 2-3 దశాబ్ద కాలాల పాటు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు చేసి 2-3 దశాబ్ద కాలాల పాటు చేసి వాళ్ళ కుటుంబంలో ఉండే బాధ్యతలను ఇక్కడికి వచ్చి అరకొర జీతాలతో తీర్చలేక సతమతమే అప్పుల పాలై ఎంతో మంది ప్రాణాలు కూడా విడిచారు. కాబట్టి దీన్ని ఒకసారి ఖచ్చితంగా, ఎందుకంటే మా విద్యుత్ ఉద్యోగులు చేసే ఉద్యోగం ఏంటిదంటే ప్రాణంతో చెలగాటం. అటువంటి ఇంటి బయటికి పోతే ప్రతి మనిషి వస్తారో తెలియదు, కానీ విద్యుత్ ఉద్యోగి చాలా కష్టం ఇంటికి పోవడం. ఎప్పుడు ఏమైతుందో తెలియదు. అటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మా విద్యుత్ కార్మికులకు అయితేనేమి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అయితేనేమి, రిటైర్డ్ అయిన పెన్షన్స్ కి అయితేనేమి ఖచ్చితంగా కూడా మా ఈ డిమాండ్లలో మినిమం ఖచ్చితంగా అందరికి అవసరమైన డిమాండ్లే మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం పెట్టింది. ఆ డిమాండ్లో మొదటగా మీకు రఫ్గా కొన్ని చెప్తాము. ఎందుకంటే ఇక్కడ దాదాపు అందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మా విద్యుత్ సంస్థలో పనిచేసిన ప్రతి ఉద్యోగి రిటైర్ అయ్యేటప్పటికి అంగవైకల్యంతోనే పోతాడు. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఆంపిటేషన్ కావచ్చు. ఆంపిటేషన్ అంటే అవయవాలు కొన్ని పోయి కూడా ఉంటారు. కాబట్టి అటువంటి వారికి ఖచ్చితంగా నగదు రహిత అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఎంతో అవసరం. అటువంటి నగదు రహిత అన్లిమిటెడ్ పాలసీ మీద కూడా ఇంతవరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి, కానీ టెండర్లు ఇస్తున్నాం, చర్చలు జరుగుతుంటాం, కానీ ఇంతవరకు కూడా మినిమం నీడ్ అది. ఒకసారి హాస్పిటల్లో కార్డ్ హాస్పిటల్ అప్పు చేస్తే ఆ అప్పుల నుంచి బయటపడు మనిషి ప్రాణం పోతేనే అప్పు పోయేది. అది కూడా ఇప్పుడు కుటుంబం వెనబడి పిక్క తింటున్నారు. కాబట్టి దయచేసి మీ ద్వారా మా మేనేజ్మెంట్కి చెప్తున్నాం. అదేవిధంగా ఒకసారి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కూడా దీంట్లో అధికారులు ఉండే ప్రభుత్వం కూడా ఒకసారి మా సమస్యల దృష్టిని మా మేనేజ్మెంట్ పిలిపించి మా నాయకులతో పిలిపించి మాట్లాడితే అందరూ హ్యాపీగా ఉంటారని. ఎందుకంటే ఖచ్చితంగా కూడా అదొక వాటి ఇంకోటి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అంటే స్టేట్ గవర్నమెంట్ లో జీపీఎస్ అంటారు దాన్ని. స్టేట్ గవర్నమెంట్ 2004 వరకు జీపీఎఫ్ ఓపీఎస్ అమల్లో ఉంటే మా దాంట్లో మేము ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అంటాం. 2014 నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్క రోజు కూడా దీనిని పాజిటివ్ గా తీసుకుపోగా రీసెంట్ గా ఒక ఆర్డర్ ఇచ్చారు. బ్లెండర్ గా అసలు ఇది ఇయ్యలేమని చెప్పి రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి పెట్టారు. కానీ మేము డిఎల్ విడుదల చేయమంటే రాష్ట్ర ప్రభుత్వంలో విడుదల చేయలేదంటారు. కానీ అదే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా అంటే దానికి ఆర్థికంగా భారం అంటారు. ఈ విధంగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న మా మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి ఖచ్చితంగా విడనాడి
మా కార్మికుల ఇళ్లలో ఖచ్చితంగా వెలుగులు నింపాలి. అదేవిధంగా ఇంకొక మెయిన్ ఏమంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కు అరియర్స్ ఇవ్వాలా, సమాన పనికి సమాన వేతనం కల్పించాలా, అదేవిధంగా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలా. ఈ డిమాండ్ల మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ముందుకు పురోగతి రావడం లేదు చర్చల్లో ఖచ్చితంగా. ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళ బాధ చెప్పుకోనికి అనుమతిరంది. కాబట్టి దయచేసి ఒక్కసారి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి ఖచ్చితంగా ఒక కన్సర్న్ పెట్టి మేనేజ్మెంట్ వాళ్ళ మీద దృష్టి పెడితే పరిష్కారం చేయనిది ఏదీ లేదు. ఇంతమందికి లక్షలాది మందికి ఎన్నో పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తుంది. అటువంటిది కష్టపడి అందరికి వెలుగు నింపే ఆ ఎంప్లాయీస్ కు ఎంత చేసినా తక్కువే అని చెప్పి మీ ద్వారా ఒకసారి మా మేనేజ్మెంట్కి అయితేనేమి ప్రభుత్వానికి అయితే తెలియజేస్తున్నాం. కాబట్టి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక విధంగా స్కిల్ ఉండి కొంతమంది ఉన్నారు, ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళలో స్కిల్ ఉండే వాళ్ళకి స్కిల్ జీతాలు ఇవ్వాలా. ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్ పనిచేసినట్టు 8 hours పనిచేయరు. వాళ్ళు ఆల్మోస్ట్ 24 hours పనిచేసే విద్యుత్ సంస్థలు పనిచేసిన విద్యుత్ కార్మికులకు ప్రభుత్వం అయితేనేమి మేనేజ్మెంట్ అయితేనేమి ఎంత చేసినా తక్కువే. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మా వాళ్ళు రిటైర్డ్ అయితే తీసుకునే పెన్షన్ 15,000, 2,000 30 సంవత్సరాలు సర్వీస్ చేసి. అదే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సామాజిక పెన్షన్లు 3,500 నుంచి 4,000 ఉన్నాయి. సామాజిక పెన్షన్ల మీద కూడా పెన్షన్ తీసుకోకపోవడానికి అర్హులు కాదా మా ఎంప్లాయీస్ అని అడుగుతున్నాం. దీంట్లో ఈపీఎఫ్ లో ఉంటే 3,500 పెన్షన్ కూడా రాదు. కాబట్టి ఖచ్చితంగా 30 ఏళ్ల సర్వీస్ చేసి వారు ఏ విధి నిర్వర్తించకుండా కుటుంబాన్ని తన రక్తాన్ని ధారపోసి పనిచేసిన కార్మికులకు రిటైర్ అయినాక రోడ్డును పడి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఒక గవర్నమెంట్ కు ఒక బాధ్యత కూడా. 30 ఏళ్ళు ఒక సర్వీస్ చేస్తే గ్రాట్యుటీగా వాడు హ్యాపీగా బతికేందుకు ఒక పెన్షన్ అనే విధానం ఇదివరకు పెట్టింది. కానీ పెన్షన్ లేని వారికి కూడా కొంత గ్రాట్యుటీ రూపంలో ఏదో అమౌంట్ ఇచ్చి రిటైర్ అయినా కూడా ఈపీఎఫ్ ఎంప్లాయీస్ కి మెడికల్ సదుపాయం కల్పించాలా. ఎందుకంటే మెడికల్ సదుపాయం ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్గా ఆ కుటుంబం మటాష్. కాబట్టి ఇప్పుడు మనం మెడికల్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ పోతే చూస్తున్నాం. కాబట్టి దయచేసి మీకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా డిపార్ట్మెంట్లో ఉండే కన్వర్షన్స్ ఆగిపోయినాయి. మా డిపార్ట్మెంట్లో అర్హత కలిగిన ఉద్యోగులకు కన్వర్షన్స్ ఇస్తారు. అంటే డిప్లొమా ఉండే వాళ్ళకు సబ్ ఇంజనీర్గా, అంటే ఇప్పుడు జూనియర్ ఇంజనీర్స్గా అంటారు. అదేవిధంగా ఎల్డీసీలుగా, ఓఎన్ఎం స్టాఫ్ అయితే ఎల్డీసీలుగా. ఆ కన్వర్షన్స్ కూడా ఇన్ని రోజుల నుంచి చెప్తున్నా, ఇంతవరకు కూడా ఆ కన్వర్షన్స్ కు ఇంతవరకు కూడా ఒక తుదింకం రాలేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఖాళీ ఉద్యోగాలు దండిగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి కన్వర్షన్స్ ఇచ్చి వాళ్ళని కూడా ఒక న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకొక చిన్న విషయం చెప్పాలి. మా డిపార్ట్మెంట్లో ఉద్యోగం వస్తే అందరూ ఆనందపడతారు. అంటే పిల్లలకి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది, పోయి ఆడిపోతాడో అయిపోయేసరికి. కానీ మా డిపార్ట్మెంట్లో ఒక బాధించదగ్గ విషయం ఏంటో తెలుసా? 20 సంవత్సరాల నుంచి జూనియర్ ఇంజనీర్ ఉన్నాడు. 20 సంవత్సరాలు ఒకే కేడర్లో పనిచేస్తున్నాడు. అటువంటి వారికి వన్ టైం బేసిస్ లో ఒకసారి ప్రమోషన్ ఇవ్వమని అడుగుతూనే ఉన్నాం. ఇంతవరకు కూడా ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. 20 ఏళ్ళు ఒక కేడర్లో ఉద్యోగం చేస్తే అసలు కొంతమంది ఆ పిల్లోడు ఏదో సిఐ అవుతాడని చెప్పి పిల్లని ఇచ్చినారు. వాళ్ళంతా ఇప్పుడు బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇన్ని సంవత్సరాలు దాదాపు నేను చూస్తున్నా 18 నుంచి 20 సంవత్సరాలు ఉద్యోగులు చేసిన ఉద్యోగులు ఇంతవరకు ప్రమోషన్ లేక ఇక్కడే ఉన్నారంతా. అది ఎంత బాధించదగ్గ విషయం ఒకసారి ఆలోచించాలి. మేనేజ్మెంట్ అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఖచ్చితంగా కూడా అధికారం ఉన్న పార్టీ అయితేనేమి. కాబట్టి మా రాష్ట్ర నాయకత్వం పెట్టినటువంటి న్యాయమైన కోరికలకు ఖచ్చితంగా కూడా పాజిటివ్గా స్పందించి మా ఈ కోరికలను ఖచ్చితంగా ఫలప్రదమయ్యేటట్టు ఈ కలెక్టర్ గారు కూడా మా గవర్నమెంట్ కు తెలియజేస్తారని చెప్పి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. మా యొక్క సర్క్యులేషన్ ప్రకారము నిరసనలు 15వ తేదీ నుంచి మొదలుపెట్టి చివరి రోజున ఈరోజు విద్యుత్ సర్కిల్ ఆఫీస్ నుంచి నంద్యాల నుంచి ఈరోజు బయలుదేరి విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఆపరేటర్లు, ఆఫీసర్స్ మొదలుకొని ప్రతి ఒక్కరూ ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పిన డిమాండ్స్ అన్నింటిలో ఉమ్మడి జిల్లాల కన్వీనర్ లక్ష్మీకాంతరెడ్డి గారు చెప్పినట్లు విధంగా ప్రతి ఒక్కటి మీ ముందుకు తెలియపరిచినారు. అలాగే ఈరోజు కలెక్టర్ మేడం గారికి మా యొక్క మెమరాండం ఇస్తాము. తర్వాత వచ్చేసి 25వ తేదీ మా యొక్క రాష్ట్ర జేఏసీ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ తర్వాత ఏ నిర్ణయానికైనా విద్యుత్ శాఖలో ఒక భాగమైనటువంటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఒక పోలీసు, ఒక ఫైర్, ఎలక్ట్రిసిటీ, హాస్పిటల్స్, దీంట్లో విద్యుత్ శాఖ అనేది మరీ ముఖ్యమైనది. విద్యుత్ శాఖను ఆల్రెడీ ముందే చెప్పాము. ఇంతకు ముందు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ చూశారు. కానీ మాకు జరిగిన అన్యాయాలకు మాకు రావాల్సిన డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లకు మాత్రం మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం.
కాబట్టి ప్రతి ఒక్కటి మేడం గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మా రాష్ట్ర జేఏసీ ఏదైతే తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మేము ఒక్క నిమిషం చాలు ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయడానికి. ప్రతి ఒక్క విషయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా యొక్క సమస్యలు తీరుతారని విద్యుత్ జేఏసీ జిందాబాద్ జిందాబాద్.